హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, రెవెన్యూ శాఖలో మనకి భారీగా ఖాళీలు ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఇక్కడ మండల స్థాయిలో 1317 పోస్టుల ఖాళీ అని చెప్పి ఇచ్చాడు. ఇవన్నీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫిల్ చేయవలసిన పోస్టులు, గ్రూప్ 2 స్థాయి ఉద్యోగాలు. చూడండి, అన్నింటా ఖాళీలే. రెవెన్యూ శాఖను పీడిస్తున్న సిబ్బంది కొరత. మండల స్థాయిలో 1317 పోస్టుల ఖాళీలు. ఇన్ఛార్జితో కార్యకలాపాలు అస్తవ్యస్తం. తహసీల్దార్ నుంచి సీనియర్ అసిస్టెంట్ వరకు నిలిచిన పదోన్నతులు. తహసీల్దార్ నుంచి మనకి సీనియర్ అసిస్టెంట్ వరకు పదోన్నతులు నిలిచిపోయాట. సో మొత్తం 1317 ఖాళీలు ఉన్నట్లుగా గుర్తించడం అయితే జరిగింది. సో చూడండి, పరిపాలన కీలకమైన రెవెన్యూ శాఖను సిబ్బంది కొరత పీడిస్తుంది. ప్రధానంగా మండల స్థాయిలో 1317 ఖాళీలు ఉండడంతో కార్యకలాపాలు మందకొడిగా సాగుతున్నాయి. తహసీల్దారు, డిప్యూటీ తహసీల్దార్లు, సీనియర్ అసిస్టెంట్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ క్యాడర్లో పోస్టులు చాలా వరకు ఖాళీగా ఉన్నాయి. అధికారికంగా మంజూరైన 6019 పోస్టులకు 1317 ఖాళీలు ఉండడంతో చాలా వరకు తహసీల్దార్ కార్యాలయాల్లో ఇన్ఛార్జి పాలన కొనసాగుతుంది. సో 6019 పోస్టులు మంజూరైతే 1317 ఖాళీలు ఉండడంతో సో మనకి ఇన్ఛార్జి పాలన కొనసాగుతుందని చెప్పి ఇచ్చాడండి. అలాగే రెవెన్యూ కార్యకలాపాలు అస్తవ్యస్తంగా మారుతున్నాయి. గతంలో వైకాపా పాలనలో వెల్లునిలకపోయిన ఇతర సమస్యలు కుటుంబ ప్రభుత్వానికి ఫిర్యాదులు వెలువడుతున్నాయి. చాలా జిల్లాల్లో అర్జీలు సకాలంలో పరిష్కారాన్ని నోచుకోవడం లేదు. దీనిపై తాజాగా నిర్వహించిన కలెక్టర్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆసక్తి వ్యక్తం చేశాడు. అసైన్ భూములు, ఫ్రీహోల్డ్ అర్హులకు ఇళ్ల పట్టాల పంపిణీ, అక్రమంగా నిషిద్ధ జాబితాలో ఉంచిన ప్రైవేటు భూములు తప్పించిన భూ ఆక్రమణ నిరోధ చర్యలు మండలాల కేంద్రంగా జరగాల్సి ఉండగా సిబ్బంది కొరత ప్రతిబంధకంగా మారుతుంది. ఈ నేపథ్యంలో హైకోర్టు నుంచి స్పష్టత వచ్చేలోగా సీనియర్ అసిస్టెంట్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ల పదోన్నతులపై చర్యలు తీసుకోవాల్సిందిగా రెవెన్యూ శాఖ కలెక్టర్లను ఆదేశించింది. సో ఏ జిల్లాలో చూసినా అంతే అని చెప్తున్నారండి. సో ప్రతి జిల్లాలో ఖాళీలు అయితే ఉన్నాయి. మండలాల్లో రెగ్యులర్ తహసీల్దార్లు లేక రీసర్వే కోసం నియమితులైన డిప్యూటీ తహసీల్దార్లు, తాత్కాలిక డిప్యూటీ తహసీల్దార్లు, సీనియర్ అసిస్టెంట్ క్యాడర్లో ఉన్నవారు సో ఇన్ఛార్జి తహసీల్దార్లుగా కొనసాగుతున్నారని చెప్పి మనకి ఇచ్చారండి. సో తహసీల్దార్ల పోస్టుల స్ట్రెంత్ 937 కాగా 734 మంది మాత్రమే పనిచేస్తున్నారని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలో 19 మండలాల్లో 8, విశాఖ జిల్లాలో 20 గాను 10, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 22 గాను 10, కాకినాడ జిల్లాలో 21 గాను 9 మంది తహసీల్దార్లు ఉన్నారు. రాయలసీమ ఉమ్మడి 4 జిల్లాల్లో ఏకంగా 75% పోస్టులలో ఇన్ఛార్జిలే ఉన్నారంట. శ్రీ సత్యసాయి జిల్లాలో అయితే 33 మండలాలుంటే సుమారు 10 మంది మాత్రమే శాశ్వత ప్రాతిపదికన ఉన్నారు. అలాగే రీసర్వే కోసం ఇప్పుడు ఏదైతే రీసర్వే జరుగుతుందో ఆ రీసర్వే కోసం మాత్రమే సీనియర్ అసిస్టెంట్లలో కొందరిని డిప్యూటీ తహసీల్దార్గా నియమించారు. వీళ్ళు కొందరు ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్నారు. ఇంకొందరు కలెక్టర్ కార్యాలయంలో, సబ్ కలెక్టర్ కార్యాలయంలో డిప్యూటీ అడ్మినిస్ట్రేషన్పై పనిచేస్తున్నారు. ఈ కారణంగా క్షేత్రస్థాయిలో సిబ్బంది తగ్గిపోతున్నారని చెప్పి ఇచ్చారండి. ఓకే, సో మనకి ఇక్కడ క్లియర్గా పోస్ట్ పేరు, క్యాడర్ స్ట్రెంత్, పనిచేస్తున్న వారు, ఖాళీల గురించి క్లియర్గా మెన్షన్ చేశారు. చూడండి, ఇవన్నీ గ్రూప్ 2 స్థాయి పోస్టులే. డిప్యూటీ తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్, రీసర్వే, సీనియర్ అసిస్టెంట్లు, ఎంఆర్ఐలు ఇవంతా గ్రూప్ 2 స్థాయి పోస్టులు అండి. ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి. సో తహసీల్దార్ పోస్టులు క్యాడర్ స్ట్రెంత్ 937 అయితే మనకి 734 మంది పనిచేస్తున్నారు. 203 ఖాళీలు అయితే ఉన్నాయి. అలాగే డిప్యూటీ తహసీల్దార్లు 1774, క్యాడర్ స్ట్రెంత్ అయితే 1592 మంది మాత్రం పనిచేస్తున్నారు. 182 ఖాళీలు ఉన్నాయి. అలాగే డిప్యూటీ తహసీల్దార్లు 684
ఇది క్యాడర్ స్ట్రెంత్ ఉంటే 575 మంది పనిచేస్తున్నారు, 109 ఖాళీలు ఉన్నాయి. అలాగే సీనియర్ అసిస్టెంట్లు ఎంఆర్ఐలు 2624 క్యాడర్ స్ట్రెంత్ ఉంటే 1868 మాత్రం పనిచేస్తున్నారు. దాదాపుగా 823 ఖాళీలు అయితే ఉన్నాయండి. దాదాపుగా ఇన్ని ఖాళీలు మనకి ఉండడం జరిగింది గ్రూప్ 2 స్థాయిలో. అలాగే సీనియారిటీ జాబితా వివాదం హైకోర్టుకు అని చెప్పి ఇచ్చారు చూడండి. తహసీల్దార్ల పోస్టులను ప్రభుత్వం నేరుగా భర్తీ చేయదు. ఏపీపీఎస్సీ ద్వారానే డిప్యూటీ తహసీల్దార్ నియమితులైన వారు జూనియర్ అసిస్టెంట్ల నుంచి సీనియర్ అసిస్టెంట్, ఆపై డిప్యూటీ తహసీల్దార్ పదోన్నతిపై వచ్చిన వారితో మాత్రమే భర్తీ చేయాలి. ఇలా ర్యాంకుల ఆధారంగా ఉద్యోగం పొందేవారు నేరుగా నియామకమైన వారికి మధ్య తహసీల్దార్ పోస్టుల కేటాయింపు రూపొందించిన సీనియారిటీ జాబితా వివాదం హైకోర్టుకు చేరింది. డిప్యూటీ తహసీల్దార్ పోస్టులలో క్యాడర్ స్ట్రెంత్ పెంచడం సమస్యకు బీజం వేసింది. ఇరు వర్గాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో తుది తీర్పు వచ్చేంత వరకు తదుపరి పదోన్నతి లేకుండా హైకోర్టు 2023 మేలో స్టే విధించింది. అప్పటి నుంచి పదోన్నతిలాగే క్షేత్రస్థాయిలో పోస్టుల ఖాళీలు ప్రభావం తీవ్రంగా ఉన్నందున స్టే తొలగించేలా చూడాలని అడ్వకేట్ జనరల్కు ప్రభుత్వం తాజాగా లేఖ రాసింది. మరోవైపు రెవెన్యూ శాఖ ఇరు వర్గాలతో సంప్రదింపులు జరిపి ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని తీసుకొని హైకోర్టుకు నివేదిస్తే పరిష్కారం త్వరగా లభించే అవకాశం ఉంది. హైకోర్టు స్టే ఇచ్చిన సమయంలో గత వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ఉంటే పరిస్థితులు చేజారేవి కావు అని చెప్పి ఇచ్చారండి. దాదాపుగా ఇన్ని పోస్టుల ఖాళీలు అయితే ఉండడం అయితే జరిగింది. వీటన్నిటిని ఏపీపీఎస్సీ ద్వారానే భర్తీ చేయాలి. సో ఇదండి అన్నిటికీ ఖాళీలే సంబంధించిన సమాచారం. సో మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ ఉంటుంది తప్పకుండా యాక్టివేట్ చేసుకొని ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.